మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. అన్నీ ఉండి అంత బాగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటే ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మో అని అనుకునే ఈ కాలంలో యాక్సిడెంట్ ఎలా అయింది? తాగేసి వచ్చి గుద్దడం వల్ల ఆన్ ద స్పాట్ ఐ వాజ్ బ్లాంక్, అంటే లెగ్ ఇవన్నీ స్మాష్ స్పాట్లో. సో మీకు ఏమైనా లెగ్ పెయిన్ ఉంటుందా ఇప్పటికీ కూడా? ఉంటుంది. సో ఎక్కడి నుంచి లెగ్ రిమూవ్ చేశారు? బేసికలీ నీ జాయింట్ హోల్ ప్రెజర్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఓకే. సో లిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఒక ఎడ్జ్ నుంచి లిఫ్ట్ అన్నట్టు ఉంటుంది. నడవడము, పరిగెత్తడం ఇవన్నీ చేయడం వాజ్ లైక్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నేను రీసెంట్ గా వీడియో చూసే దాంట్లో మరి లెగ్ కి వెయిట్ పడదంటారా? ఎంత ప్రెజర్ వేసినా కూడా తట్టుకునే శక్తి అవుతుంది. దిస్ వాజ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్? ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్టర్. నేను హాస్పిటల్ ఉన్నప్పుడే రియలైజ్, అంటే ఇప్పుడు మా ఫాదర్ దగ్గర నేను తక్కువ అవ్వద్దు, నా కొడుకు దగ్గర నేను తక్కువ అవ్వద్దు. అగ్ని పరీక్ష వరకు ఎలా రాగలిగారు? నాకంటే ఎక్కువ డ్రీమ్ యశ్వంత్ నా ఫ్రెండ్ ఉన్నాడు. ఇది ఒక్కసారి ఇలా ఇలా యశ్వంత్ అని చెప్పారు కదా, జస్ట్ ఒక్కసారి ప్లీజ్. నేను ఇంకో చిన్న విషయం చెప్పాలా, మేమిద్దరం మళ్ళీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాదు. 1 year బ్యాక్ ఒక ఫ్యాషన్ షోలో కలిసాము, ర్యాంప్ వాక్ చేస్తూ. ఐ మెట్ హిమ్. ఎన్నో కిలోమీటర్స్ కూడా మీరు ఎస్ ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేశారు? ఫిజికలీ ఛాలెంజ్ ఫస్ట్ పర్సన్ టు డూ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్ 100 hours. స్క్రిప్ట్ అని అంటారు చాలా మంది, అన్నీ ముందుగానే చెప్తారు, అంతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అదొక టాక్ బయట. సో మీ ఒపీనియన్ ఏంటి? నేను లిటరలీ అక్కడ ఫేస్ చేస్తాం కదా, ఇప్పుడు స్క్రిప్టెడ్ అయి ఉంటే ఎవరినైనా కూడా ఎవరైనా హై చేయొచ్చు, లో చేయొచ్చు. అక్కడ 15 days జర్నీ మీకు ఎలా అనిపించింది? సింపుల్ గా చెప్పాలంటే, నువ్వు నీలా ఉన్నావు అనుకో, నో ప్రాబ్లం. నువ్వు ఫేక్ చేద్దామని ట్రై చేసినప్పుడే దెన్ రియాలిటీ కమ్స్. సో మొత్తానికి అయితే ఒక బిగ్ బాస్ జర్నీ అనేది ఒక బ్యూటిఫుల్ అంటారు. ప్రపంచానికి చూపించబోతే మాకు. అండ్ ఈరోజు మార్నింగ్ శ్వేత గారు వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో ఈరోజు మార్నింగ్ చూసినప్పుడు అసలు మీరు ఫుడ్ ఏం తింటారు? I eat a lot of biryani. తింటే పొట్టొస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I never started that. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది. సెలబ్రిటీస్కే కాదు, కామన్ మ్యాన్స్కి కూడా. ఎక్కువగా సెలబ్రిటీస్ ఎందుకు వెళ్ళాలనుకుంటారంటే మంచిగా ఫేమ్ అవుతాము, ఫేమస్ అయితే ఇంకా కొంచెం మంచిగా ఆపర్చునిటీస్ వస్తాయి అనుకుంటారు. కామన్ మ్యాన్గా ఎందుకు వెళ్ళాలి అనుకుంటారు? మేబీ ఇండస్ట్రీ తెలియకపోయినా, కెమెరా ఫేసింగ్ తెలియకపోయినా మనం కూడా జనాల్లో ఒక సెలబ్రిటీగా ఒక గుర్తింపు పొందుతాము అన్న ఉద్దేశంతో కామన్ మ్యాన్గా వెళ్ళాలనుకుంటారు. కానీ రీసెంట్గా ఈ రియాలిటీ షోలో కామనర్స్ అండ్ సెలబ్రిటీస్కి పోటాపోటీగా 2 houses బిగ్ బాస్ ఈ సీజన్ని చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు. సో అలాంటిది ఈ సీజన్లో కామనర్స్కి అగ్ని పరీక్షకి 15 days వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ టాలెంట్స్తో వాళ్ళు వెల్గా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా అగ్ని పరీక్ష వరకు వెళ్ళాలనుకుంటారు. దాని నుంచి రియాలిటీ షోలో సెలెక్ట్ అవ్వాలనుకుంటారు. అలాంటి అగ్ని పరీక్షకి అన్నీ ఉండి అంత బాగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మో అని అనుకునే ఈ కాలంలో తను ఫిజిక్ని బిల్డ్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తూ అండ్ తన టాస్కుల్లో కానీ తనదైనటువంటి ఒక టార్గెట్ అని చెప్పొచ్చు, లేకపోతే ఒక టఫ్ పోటీని అనుకోవచ్చు, అలా ప్రజెంట్ చేశారంట ప్రసన్న గారు. సో చాలా చాలా మంచిగా నేమ్ వినబడుతుంది. మనం ఆల్రెడీ లైవ్లో కూడా చూడడం జరిగింది. సో అలాంటి ప్రసన్న కుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రసన్న గారు. హాయ్. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సూపర్ అండి. సో ఫైనల్గా అగ్ని పరీక్ష కదా, అమేజింగ్ అండి. అది అమేజింగ్ జర్నీ అంటారు. అమేజింగ్ జర్నీ అంటే ఇట్స్ ప్రాపర్ చెప్పాలంటే ఒక లెసన్ అనుకోవచ్చు. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అది షో. అది అంటే డైరెక్ట్ వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ వెళ్తే ఇంకా కొంచెం బెటర్. అంటే మన నెగటివ్స్ పాజిటివ్స్ బాగా తెలుస్తుంది దానిలో. మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాము, ఎక్కడ ఏంటనేది. దట్స్ అంటే బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ అవి. ఇట్స్ బ్రెయిన్ స్టార్మింగ్. అంటే పబ్లిక్కి చూసినప్పుడు కూడా వాళ్ళకి అనిపించద్దు ఎలా అంటే, అరే వీళ్ళు అమెచ్యూర్ అనే ఫీలింగ్ రావద్దు వాళ్ళకి. ఓకే ఉంది,
ఏదో ఒకటి చేయగలుగుతారు అనేది అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నా లాంటి వాళ్ళు వెళ్తే దీనికి బుర్రలేదని తేలిపోద్దేమో. ఇప్పుడు నాకు అంటే అర్థమైంది. పాత సినిమాస్లో చూసుకున్నా కూడా డైరెక్ట్ కామన్ మ్యాన్ వెళ్ళినప్పుడు బ్లాంక్ ఉంటారు. ఎందుకంటే సెలబ్రిటీస్ మనము కొంచెం అప్ అండ్ డౌన్ అనే ఫీలింగ్ ఉంటుంది ఎంతైనా కూడా. ఎందుకంటే రెస్పెక్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో మనము ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది అని చాలా ఉంటాయి. సో అట్లాంటిది ఒకటేసారి మనకి కొంచెం ఒక నీట్ పాలిషింగ్ అవుతే ఓకే ఎంత హద్దులో ఉండొచ్చు అనేది పాయింట్ అర్థమవుద్ది మనకి. సూపర్. సో అందుకని ఈ 15 days ట్రైనింగ్ అంటారా బిగ్ బాస్ వాళ్ళు? అలా అని కూడా చెప్పొచ్చు. ఓ ఇప్పుడు మీరు చెప్పినంత వరకు మాకు అర్థం కాలేదు. Yeah. సూపర్. ప్రసన్న కుమార్ గారు, దానికన్నా బిఫోర్గా మీకు హ్యాట్స్ ఆఫ్. బికాస్ అంతమందికి అన్ని ఫిజికల్గా చాలా బాగుండి కూడా ఇంట్లోనే కూర్చొని 365 రోజులు ఇంట్లో చిల్ అవుదాం అనుకునే వాళ్ళే ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం నవేడేస్లో. అరే లేవరా, కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కదా, నువ్వు ఏదైనా జాబ్ చేయరా, ఏదైనా అట్లీస్ట్ ఒక 10,000 వచ్చినా చాలరా బాబు, ఖాళీగా ఇంట్లో ఉండకరా అని పేరెంట్స్ అంటూ ఉంటారు. బయటకు వెళ్తే నువ్వు ఏం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటారు ఎదురింటోళ్ళు. అవి ఏవి వినలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరూ మిమ్మల్ని ఒక ఇన్స్పైర్గా తీసుకోవాలని అయితే మాత్రం, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఓకే, సో మాది వచ్చేసి జాయింట్ ఫ్యామిలీ. సో మొత్తం మా అంటే మదర్, ఫాదర్, మా బ్రదర్, నాకు సిస్టర్. సో షీఈ్ ఆల్సో మ్యారీడ్, తమ్ముడు కూడా మ్యారీడ్, అండ్ బాబాయ్. మేమంతా ఒక దగ్గర ఉంటాం బేసికలీ. సో ఏ డెసిషన్ తీసుకోవాలి నన్ను ఒక దగ్గర తీసుకుంటాం, నాన్న మా తాతయ్య అందరూ. సో ఇట్స్ లైక్ వెరీ జాయింట్ ఫ్యామిలీ లాగా మేము. సో నేను రీసెంట్గా బెంగళూరులో వర్క్ చేస్తుండే, ఐఐఎం బెంగళూరుకి. సో దేర్ ఐ వాజ్ వీడియో ఎడిటర్, వీడియోగ్రాఫర్ అక్కడ. సో మీడియా డిపార్ట్మెంట్ ఏదైనా యూస్ టు హ్యాండిల్ దేర్. సో ఈ బిగ్ బాస్ రావడంతో జాబ్ వదిలేసి రావాల్సి వచ్చింది. రీజన్ ఏంటంటే లీవ్స్ ఇవ్వలేము అంతగానము అని చెప్పేసి, ఎందుకంటే యూనివర్సిటీ కదా, సో మనం వదిలేసి రావడం కష్టం. డాడ్ వచ్చేసి సెక్రటేరియట్లోనే సెక్షన్ అసిస్టెంట్. సో ఈజ్ లైక్ ఆ డిపార్ట్మెంట్లో హీఈస్ గుడ్ దేర్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అక్కడ. మమ్మీ హౌస్ వైఫ్. బాబాయ్ వచ్చేసి దూరదర్శన్లో చేస్తారు మీడియా డిపార్ట్మెంట్లో, తను కూడా ఇప్పటికీ టెక్నికల్ ఇంజనీర్ అక్కడ. మా నాన్నమ్మ రిటైర్డ్ నర్స్, తాతయ్య రైల్వే జేఈ రిటైర్డ్. ఓకే. సో ఇది బేసికలీ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మ్యారీడ్ అని విన్నాను, ఎస్ 3 years బేబీ అని విన్నాను. సో ఎలా, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సో బేసికలీ ఎలా పరిచయం తను? బేసికలీ తను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్లీ. ఓకే. సో ఆల్రెడీ మనకు ఒక రిలేషన్షిప్ ఉంది. సో ఆ రిలేషన్ బ్రేకప్ ఫేజ్లో ఉన్నా నేను. సో ఇంకా ఎందుకంటే మనం కూడా అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తాం ఎప్పుడన్నా. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి నేను వాళ్ళ ఫాదర్, వాళ్ళ పేరెంట్స్ పరంగానే ఆలోచిస్తాను. నో అనడానికి ఒక రీజన్స్ చెప్పాలంటే నా దగ్గర చాలా రీజన్స్ ఉంటాయి నాకు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అమ్మాయి ఆగమంటే ఆగుతాం, కానీ లేకపోతే ఇట్స్ బెటర్ వదిలేసుకోవడం. సో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అవ్వడంతో తను ఇప్పుడు నా వైఫ్ ఎవరైతున్నారో, నా బెంగళూరులో ఉన్నప్పుడు, నేను బిఫోర్ బెంగళూరులో వర్క్ చేస్తుండే ముందు కూడా, తను నా రూమ్మేట్ ఉండే కోవిడ్ టైంలో. తన ఫ్రెండ్ తను. సో నేను బెంగళూరు వెకేట్ చేస్తున్నప్పుడు ఐ బాట్ మై లగేజ్. తన లగేజ్ కూడా నా దగ్గరే ఉండే. సో ఈ అమ్మాయి తనతో పాటు మా ఇంటికి వచ్చింది ఒకసారి. సో నాకు అసలు లేదు, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. లిటరలీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. మోనికా గారు వినండి చూడండి ఏం చెప్తున్నారు. లేదు అంటే ఆ ఇంటెన్షన్ లేదు, మ్యారేజ్ చేసుకోవడం ఇంటెన్షన్ అస్సలే లేదు. బట్ సమ్వేర్ మోనికా లైక్ మీ. దాని తర్వాత మేము ఒకసారి కలిసాక మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కలవలేదు. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 month సంథింగ్ నా ఫ్రెండ్తో నేను వీడియో కాల్లో ఉన్నప్పుడు షీ వాజ్ దేర్. సో అప్పుడు మాకు డీప్ డిస్కషన్లో షీ డైరెక్ట్ చెప్పేసి నేను పెళ్లి చేసుకుంటా ఇదని చెప్పింది. నేను ఆలోచించిన, ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ వర్క్అవుట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మన మెంటాలిటీ కెపాసిటీ అన్నీ తెలుసు, ఆల్రెడీ ఫేస్ చేసి మళ్ళీ ఇమీడియట్ రిలేషన్షిప్ అంటే మనతో కాదు. సో నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి బయట మాట్లాడింది. సో వీ వెంట్ ఫర్ లంచ్. హార్డ్లీ నేను ఆమెను కలిసి 10 minutes కూడా కాలేదు. నేను మీ డాడీ కాల్ చేసి చెప్పు, మీ డాడీ ఓకే అంటే పెళ్ళి చేసుకోదు ఇమీడియట్ అని చెప్పిన. తను వాళ్ళ డాడీ కాల్ చేసింది. కాల్ చేయగానే వాళ్ళ ఫాదర్ ఓకే వాట్ జరిగిందో ట్రిప్ కలుద్దాంలే అన్నారు. 2 days తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చారు. 15 daysలో ఎంగేజ్మెంట్ అయిపోయింది. అండ్ లాక్డౌన్ రేపు అనగా ఈరోజు ఈవినింగ్ నాకు పెళ్లి కొడుకు చేస్తారు, నెక్స్ట్ డే పెళ్ళి. ఓ మై గాడ్. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఛాన్సెస్ చాలా తీసుకున్నాం. అంటే యూ లవ్డ్ సమ్వన్, వర్కౌట్ అవ్వలేదు చాలాసార్లు, అండ్ సమ్వన్ ఇస్ గివింగ్ యూ సీరియస్లీ లవ్ అన్నప్పుడు
ఈ ఎవరినో ఒకరు చేసుకోవాలి, ఇంకా మొత్తానికే సరెండర్ అయిపోవాలని ఫిక్స్ అయినప్పుడు అది ఎవరైతే ఏంటి చేసేసుకోవడం. ఓ మై గాడ్. అంటే ఎవరు వచ్చిన లైఫ్లో అలాగే చూసుకోవాలని ఉంటుంది మనకి, ఎంత హ్యాపీ. కానీ ఇప్పుడు ఎంత మాట అన్నారు ప్రసన్న గారు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా మ్యారేజ్? హ్యాపీ ఉన్నాను. సో ఇంత హ్యాపీగా ఉండి మీరు సరౌండర్ అయిపోవాలి అన్న వర్డ్ ఎలా యూజ్ చేస్తారు మీరు? అంతే కదా, ఇది మేము ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తారు? ఇప్పుడు అబ్బాయి అన్నాక ఆబ్వియస్లీ ఇప్పుడు మనము రిలేషన్షిప్ అని ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలా, దట్ ఈస్ రిలేషన్షిప్ నా దృష్టిలో. సో అన్నప్పుడు అంటే ఇది మరీ సీరియస్ తీసుకోవద్దు, ఏరా అయితే తల కొట్టుకుంటున్నట్టు. అరే సో యూజువల్ మోనికాతో అలా ఉంటారు జనరల్గా. సో దిస్ క్యాజువల్లీ వీఆర్. సో అదే అంటది ఇప్పటికి కూడా, యూ డెంట్ లవ్ మీ, నేను లవ్ చేసి చేసుకుని అంటది ప్రతిసారి. సో దట్స్ వాట్ ఐ సే, షీఈ్ అ ట్రూ లవ్. యాక్చువల్ నన్ను అట్లా యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం, దట్ వాస్ అ వెరీ బిగ్ హ్యాపీ థింగ్. అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో కూడా కంపల్సరీ ఇప్పుడు అర్థం చేసుకున్న అమ్మాయి రావాలంటే కూడా ఆలోచిస్తారు, అంత ఈజీగా ఒప్పుకోరు. వాళ్ళ పేరెంట్స్ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ, అంత బాగానే ఉంది కదా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, కోవిడ్లో జాబ్ పోతే మోనికా వాజ్ వర్కింగ్. సో మోనికా గారు ప్రూవ్ చేశారండి. సో అట్లా లైక్ ఓకే, అంటే దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు నేను వేరే అమ్మాయిని అడగాలన్నా కూడా ప్రస్తుతానికి జాబ్ లేదు, ఏమని అడుగుతామో కాన్ఫిడెన్స్ ఉండదు మనకి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అన్నప్పుడు కూడా వెడ్డింగ్స్ లేవు అప్పుడు. సో ఇట్స్ లైక్ వెరీ డౌన్. సో ఆ మూమెంట్లో షీ కేమ్ ఇన్ టు లైఫ్ అండ్ అట్లా లీడ్ చేస్తూ ఇట్స్ బీన్ 3 years నౌ. 2021లో మ్యారేజ్ అయింది, ఇది ఆల్మోస్ట్ 4 years, 3 years కిడ్. వాడు ఇంటెలిజెంట్, వాడు షార్ప్, నర్సరీ వెళ్తున్నాడు ఇప్పుడు. నైస్ నీట్ గోయింగ్ ఫ్యామిలీ. అండ్ లక్కీలీ మోనికా దగ్గర పెద్ద విషయం ఏంటంటే షీ నెవర్ సేస్ నో టు ఎనీథింగ్. నేను ఏదైనా చేస్తున్నా కూడా చేయొద్దు అని చెప్పదు. అండ్ యాక్చువల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను తన గురించి. యూజువల్లీ మన రివర్ రాఫ్టింగ్ చేస్తారు కదా, రివర్ రాఫ్టింగ్లో నేను మన లదాఖ్లో రివర్ రాఫ్టింగ్ చేస్తుంటే నేను అది ఏమంటారు రాఫ్ట్ రివర్స్ అయిపోయింది. నాతో పాటు మా బ్రదర్ ఉన్నారు, ఇద్దరం వెళ్ళాము. సో రివర్స్ అయిపోయి పడిపోయాం ఇద్దరం. సో నా కన్సర్న్ ఏంటంటే నాకు స్విమ్మింగ్ వచ్చు, నేను ఎట్లన్నా బయటికి వస్తా, తనకు కూడా వచ్చు. కానీ నా టెన్షన్ ఏమైపోయిందంటే ఐ వాజ్ అండర్ ద రాఫ్ట్. నాకు అసలు ఏం బ్లాంక్ అయిపోయింది, నా టెన్షన్ వాడిపైన ఎక్కువ ఉండే. అంటే సార్ ఎంత కొంచెం సేఫ్ అయినా కూడా సమ్వేర్ ఇట్స్ వెరీ రిస్కీ గేమ్ అది. సో నేను ఇదంతా అయిపోయి ఎక్స్పీరియన్స్ మోనికాకి వచ్చి షేర్ చేసుకున్నాక మోనికా వాజ్ లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ కదా అన్నది. నాకు లిటరలీ ఒక సెకండ్కి అంటే ద వే ఐ వాంటెడ్ టు రియాక్ట్, ద వే షీ రియాక్టెడ్ గేమ్ మీ లైక్ అంటే ఒక పాజిటివిటీ ఇచ్చింది. నిజమే కదా, ఈ గేమ్ అట్లాంటిదే కదా అని చెప్పేసి నాకు అనిపించింది. నాకు ఐ ఫెల్ అంటే అనిపించింది నెక్స్ట్ టైం నుంచి అసలు టెన్షన్ పడద్దు, మా మోనికాని కమ్ హోమ్ సేఫ్ అంతే, నువ్వు ఏడ పడ్డా ఏం చేసినా డజంట్ మ్యాటర్, కమ్ హోమ్ సేఫ్ అంతే. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎంత ప్రౌడ్గా వైఫ్ గురించి చెప్పుకున్నారు. ఏ రాయితో కొట్టుకుంటే ఏంటి అని ఎందుకన్నారు? అంటే సి ఆబ్వియస్లీ ఆల్రెడీ రిలేషన్షిప్ ఈజ్ అ కమిట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకసారి కమిట్మెంట్ కన్నా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. సో ఒకసారి దూకుతున్నామని తెలిసినాక అది ఏదైతే యూ హ్యావ్ టు గో అంతే, ఫిక్స్. అంటే వెన్ యూ గో ఇన్ యూ కాంట్ టర్న్ బ్యాక్ అగైన్. సో అమ్మాయిలు కూడా అలానే ఫీల్ అవుతారు. అంతే కదా, రిలేషన్షిప్ ఇప్పుడు ఎంతనా కానీ ఇప్పుడు ఇంకంతే. బాయ్స్ ఇలా అనుకునేటప్పుడు అమ్మాయిలు ఇలా అనుకోవాలి, తప్పదు. ఇంకా లైఫ్ లాంగ్ యూ హ్యావ్ టు. అంతే. నేను మా మోనికా కూడా ఒకటే చెప్తా, కిడ్స్ కానీ వీళ్ళందరూ అంటే బాడీ అనుకుంటుంది ఎందుకంత నువ్వు ఓవర్ థింక్, చాలా లాంగ్ ఆలోచిస్తావు, దూరం ఆలోచిస్తావు అని అన్నాను. ఇప్పుడు మాకు గొడవ ఏదైనా అయినా కూడా ఐ టెల్ హర్ వన్ థింగ్, ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఓన్లీ యూ అండ్ మీ. నీదర్ సన్ విల్ బి దేర్ నార్ యువర్ కిడ్స్ విల్ బి దేర్ విత్ యూ. అది కూడా వాళ్ళ దారి వాళ్ళదే, ఒక మ్యారేజ్ అయిపోయేదాకా అంతే, తర్వాత ఇట్స్ ఓన్లీ యూ అండ్ మీ అన్నట్టే ఉంటుంది మాది. ట్రూ. సో ఐ టెల్ చివరికి మనం ఎంత ఏం చేసినా కూడా మన మమ్మీ డాడీయే, అంతే. మమ్మీకి డాడీ, డాడీకి మమ్మీ, అంతే కదా. అంతే. ఎస్. సో ప్రసన్న గారు మీరేంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నాది ఐ డిడ్ లాయలాలో ఐ డిడ్ BSc యానిమేషన్ డిజైన్, ఓకే, గ్రాడ్యుయేషన్. తర్వాత యాక్సిడెంట్ అయ్యాక సో ఇట్ వాజ్ యాక్చువల్లీ చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ అది. యాక్సిడెంట్ అయ్యాక ఐ వాజ్ ఇన్ టోటల్ డిప్రెషన్, అట్లా ఉన్నప్పుడు టైం కూడా చాలా వేస్ట్ అవుతూ వచ్చింది. బట్ లక్కీలీ మా ఫాదర్ ఏం చేశారంటే, మా ఫ్రెండ్స్ అప్పటికే మాస్టర్స్ స్టార్ట్ చేశారు. దెన్ మా డాడీతో ఒకసారి వెళ్ళేసి, డాడీ ఒకసారి కాలేజ్ చూసొద్దామని చెప్పి అంతే. మా డాడీ కాలేజ్ ఫీజు కట్టేశాడు. నేను రెడీగా కూడా లేను చదవడానికి అప్పుడు, జస్ట్ చూసొద్దామని వెళ్ళి కాలేజ్ ఫీజు కడితే ఐ హ్యావ్ టు ఫినిష్ మై MA.
మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం. సో ఆల్మోస్ట్ ఐ ఫస్ట్ గ్రేడ్ పాస్ నీట్. అండ్ సూపర్. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే వెన్ ఐ వాజ్ అంటే ఇవన్నీ వెన్ ఐ వాజ్ ఇది చేస్తూనే లాయలలో ఐ వాజ్ గెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ ఫోటోగ్రఫీ. మార్నింగ్ కాలేజ్కి వెళ్తూ ఈవినింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ సెషన్స్ తీసుకుంటుండే నేను లాయలలో గెస్ట్ లెక్చరర్గా. ఓకే. యా ఫర్ ఫోటోగ్రఫీ మాస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. యాక్సిడెంట్ ఎలా అయింది? సో బేసికలీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఐ వాజ్ అబౌట్ టు ఫ్లై టు న్యూజిలాండ్ మాస్టర్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో లేటర్ ఆన్ ఒకసారి ఇట్లనే అంటే షాపింగ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో నెక్స్ట్ డే ఈవినింగ్ ఇట్లా ఫొటోస్ ఎడిట్ చేస్తూ కూర్చున్నాను ఇంట్లో. ఫ్రెండ్స్ వెళ్ళి బికాస్ యాజ్ అ ఫోటోగ్రాఫర్ మాకు లేట్ నైట్స్ తిరగడం అలవాటు బాగా. సో డిన్నర్కనే బయలుదేరాం యాజ్ రెగ్యులర్ డే. సో దెన్ ఐ వెంట్ ఫర్ అ డిన్నర్. హార్డ్లీ ఇంటి నుంచి ఒక 2 kilometers వెళ్ళేసరికి ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఒక అతను తాగేసి వచ్చి ఈ వాజ్ ఆన్ జీప్, నేను 2-wheeler. సో జీప్తో గుద్దితే యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? బెంగళూరు? హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే? ఇంటి దగ్గరే 2 kilometers. బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్. ఓకే. సో అంటే తను తాగేసి వచ్చి గుద్దడం వల్ల ఆన్ ద స్పాట్ ఐ వాజ్ బ్లాంక్, అంటే లెగ్ ఇవన్నీ స్మాష్ స్పాట్లో. సో హెవీ ఇంపాక్ట్ అసలు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి? 2013, 21 నా ఏజ్ అప్పుడు. సో అంటే యాక్సిడెంట్ మూమెంట్ ఇట్ వాజ్ లైక్ అసలు ఎక్స్పెక్ట్ అంటే నాకు ఎలా అయిందో ఇప్పటికీ తెలియదు. ఇది బ్లాంక్ కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది మొత్తం. సో నేను లేచేసరికి లెగ్ ఇట్లా కింద వేలాడుతూ ఉండే మొత్తం. మొత్తం ఈ సైడ్ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్స్ కానీ మొత్తం డ్యామేజ్ ఆల్మోస్ట్. అంటే ఆల్మోస్ట్ ఇక చూడగానే అనిపించేసింది మెస్ అయిపోయింది లైఫ్ అని చెప్పేసి అర్థమైపోయింది అప్పుడే. ఓ మై గాడ్, అసలు చాలా ఎక్స్పెక్ట్ చేయరు అసలు. సో ఆ టైంలోనే డిప్రెస్డ్ అయ్యారు మీరు? డిప్రెస్డ్ కంటే కూడా అంటే ఏంటంటే ఒక ప్లాన్ లైఫ్ ఉంటుంది. అది ఒక్కసారి ఆ ప్లాన్ లైఫ్ కొలాప్స్ అయిపోతే ఏం చేయాలో తెలియదు మనకి. మా హాస్పిటల్లో టాంట్రమ్స్ వాజ్ లైక్ టూ మచ్. ఇంకా అది చాలా అంటే ఇప్పుడు డాక్టర్ వస్తుందని తెలుస్తూనే మన బీపీ హై రేజ్ అయిపోతుంది మనకి. అంటే అంత సివియర్ ఉండే నాకు. తర్వాత ఆ పర్సన్ ఏమైనా కలిసాడా? యాక్చువల్లీ ఒక పర్సన్ వెళ్ళేసి హీ బాట్ అ వెహికల్ నెంబర్. యాక్చువల్లీ అదేంటంటే ఓల్డ్ రిజిస్ట్రేషన్ వెహికల్స్, రికార్డ్స్లో ఉండదు అది. మా డాడీ డిపార్ట్మెంటే కాబట్టి డైలీ మార్నింగ్ అదే ఏరియాలో తిరుగుతుంటే వి ఫౌండ్ హిమ్.